హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక షిరిడీలో ఇది ఒక లాస్ట్ శక్తిపీఠం అండి. మేము వెళ్తుంది శ్రీ భగవతి దేవి మందిర్. చూడండి ఎలా ఉందో టెంపుల్. ఒకసారి దర్శనం చేసుకోండి మీరు కూడా. మేము షిరిడీలో 5 ప్లేసెస్కి వెళ్ళామండి. ఇది లాస్ట్ ప్లేస్. చూడండి ఎంత బాగుందో టెంపుల్. ఒకసారి చూసి దర్శనం చేసుకోండి మీరు కూడా. ఇంకా స్టెప్స్ ఉన్నాయి. అక్కడ దర్శనం రంగ్ అని ఒక వినాయకుని టెంపుల్ ఉందండి. వినాయకుని టెంపుల్ ఒకటి ఉందండి ఇక్కడ. చూడండి మీరు కూడా. మన చిన్న కాలంలో వేయించుకునే వాళ్ళం గుర్తుందండి. ముద్రలు చేతి మీద ముద్రలు వేస్తారు. బెగ్గర్స్ కూడా ఉన్నారండి. చూడండి టెంపుల్ ఎంత బాగుంది అసలు. చాలా బాగుందండి టెంపుల్ మాత్రం. ఇది ఒక శక్తిపీఠం అంటండి. మరి కెమెరా దగ్గరికి ఎలా ఉందో లేదో తెలీదు. రావడానికైతే లోపలికి వచ్చాను కెమెరాలోకి. చూడండి ఎంత పెద్ద ఫ్యాన్ ఇది. ఈ ఫ్యాన్ చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉందో ఫ్యాన్ మాత్రం. మరి వేసినప్పుడు గిరగిరామని తిరుగుతా ఎంత ఫ్యాన్ గాలి వస్తుందో తెలియదు, కానీ చాలా పెద్దగా ఉందండి ఫ్యాన్. స్వామివారి వాహనం అవుతుందండి అమ్మవారికి. శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కాబట్టి వాహనం కూర్మం అంటే తాబేలు. ఎంత బాగున్నారు అండి అమ్మవారు. బోలో. ये है भवानी माता, रेणुका माता, ये भगवती माता एक ही ग्राम दैवत और एक महालक्ष्मी और सप्तशृंगी माता. ये चारों की शक्तिपीठ इधर महाराष्ट्र में. इनका मेन स्थान सोलापुर डिस्ट्रिक्ट में, इनका मेन स्थान नांदेड़ डिस्ट्रिक्ट में, इनका मेन स्थान कोल्हापुर में, ये नासिक डिस्ट्रिक्ट में वनी में. इधर चारों के दर्शन एक साथ हो जाते. శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అండి. తుల్జా భవానీ, రేణుకాదేవి, భగవతి దేవి, సప్తశృంగి దేవి అండి. శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అండి ఇది. నా కోసం కొంచెం వర్ణించారండి. ఇక్కడ దీపారాధన కూడా ఉంది చూడండి. నిరంతరం వెలుగుతూనే ఉంటుందంటండి దీపారాధన. ఈ శక్తిపీఠాల్లో మేము కొన్ని పిక్స్ తీసామండి. కొన్ని పిక్స్ తీసినప్పుడు అక్కడ జనం ఉంటారు కదా, అక్కడ వాహనంతో మా పిల్లలిద్దరు ఫొటోస్. అదొక ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఆ ఫ్యాను చాలా పెద్దగా ఉందండి. నేను ఒక సెల్ఫీ దిగానండి అమ్మవాళ్ళు పడేటట్టుగా. బట్ అక్కడ పడలేదండి అమ్మవాళ్ళు. మా పాప ఒక పిక్ దిగిందండి టైగర్తో. మేము ఒకటి దిగామండి, ఒక పిక్ దిగాము చూడండి. నాకు కొంచెం పిక్స్ అంటే ఎక్కువ ఇష్టం అండి. ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చినప్పుడు అక్కడ కొన్ని డాంకీస్ కనిపిస్తే మా బాబు కొన్ని పిక్స్ తీశాడు. ఒక స్మాల్ వీడియో కూడా తీశాడండి. అక్కడ డాంకీస్ అటు ఇటు వాక్ చేస్తుంటే అదొక వింతగా ఉందండి వాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.